సంఖ్యాకాండము 8వ అధ్యాయం. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. పేజీ నంబర్ 117. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన పేజీ నంబర్ 117. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన సంఖ్యాకాండం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అందరూ ఈ మాట నాతో పలకండి. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు యాజకులను ఏర్పరచుకొని తనకు సేవ చేసే వారిని 12 గోత్రాలలో నుండి ఒక గోత్రాన్ని వేరు చేసి, ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి వేరు చేసి వారికి ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుడే వారిని అభిషేకించి ఇంటి కృప వారికి ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలీలందరూ సమాజంగా కూడినప్పుడు, ఇశ్రాయేలీలందరూ కూడా సంఘంగా కూడినప్పుడు ఆ సంఘానికి వచ్చిన వారందరూ రకరకాల భావాలతో, రకరకాల ఆలోచనలతో, రకరకాల ప్రభావంతో దేవుని సన్నిధికి వచ్చారు. వారు ఒకే భావం మీదకి రావాలి, ఒకే మాట మీదకి రావాలి, ఒకే భావం కలిగి ఉండాలి, ఒకే తాత్పర్యాన్ని కలిగి ఉండాలి. దాని కొరకు యాజకులకు దేవుడు ఒక చక్కటి కృప అనుగ్రహించాడు. ఏమన్నాడంటే వారిని మీరేం చేయాలి అని అంటే పవిత్రపరచాలి. స్తోత్రం చెప్పాలి. వారిని ఏం చేయాలట? పవిత్రపరచాలి. ఈరోజు మనకి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. బోధనొచ్చేమో కానీ బోధకు తగ్గ బ్రతుకు ఈ రోజులో కనబడటం లేదు. మా సేవకుల్లోనే కాదు, సంఘాల్లోనే కాదు, ఎక్కడ చూసినా మనుషుల్లో యుక్తి కుయుక్తి ఎక్కువైపోయింది. సరే, ఎవరు ఏ రకంగా పోతూ ఉన్నా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు పవిత్రంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? అందరూ చెప్పాలి. నీవు పరిశుద్ధంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలీలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండటం కొరకు, వారి పవిత్రపరచడం కొరకు పాప పరిహారార్థ జలము వారి మీద చల్లబడేది, ప్రోక్షింపబడేది. ఇప్పుడు మీ మీద వాక్యమనే శుద్ధ జలము చల్లబడతా ఉంది. వాక్యము ద్వారా ఉదక స్నానము మీరు చేయబడతా ఉన్నారు. స్తోత్రం. వాక్యము ప్రతి మనిషిని పరిశుద్ధపరచగలదు. వాక్యము ప్రతి మనిషిలో ఉన్న శరీర ప్రాణాత్మలకు కలిగిన కల్మషం నుండి విడిపించగలదు. వాక్యానికి అతి శక్తి ఉంది. వాక్యం అనగా దేవుడు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది సంఘంగా వచ్చిన వారందరూ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, యాజకులారా వెళ్ళి పవిత్రపరచండి. వెళ్ళి ఏమంటున్నాడు? పవిత్రపరచాలి. ఎందుకు పవిత్రపరచాలి? ఎందుకు పరిశుద్ధత అవసరం? ఎందుకు శుద్ధి అవసరం అనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ రాయబడింది. మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలో మనం చదువుకుంటున్నాం. దయచేసి చదివి సహాయం చేయండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును
పరిపూర్ణంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు. పరిశుద్ధతలు ఎటువంటి వాడు? అందరూ చెప్పాలి, పరిపూర్ణుడు. పరిశుద్ధతలో మన దేవునికి సాటి అయినటువంటి వారు భూలోకంలో ఎక్కడా ఇహమందు గాని పరమందు గాని ఎవరు లేరు. ఆయన ఒక్కడి మహాపరిశుద్ధుడు. ఎటువంటి వాడండి? మహాపరిశుద్ధుడు. అందుకే కెరూబులు శరూబులు దేవదూతల గాన ప్రతిగానాలతో ఏమంటున్నాయి తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతా ఉన్నాయి. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వారు పవిత్రంగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? చెప్పాలి. ఎందుకు పవిత్రంగా ఉండాలి? ఈ రోజు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మనం పవిత్రమైన బలలో చేయబోతున్నాం. పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మనం పాలిభాగస్వాములు కాబోతా ఉన్నాం. అందుచేత మనము పరిశుద్ధులు కావాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమవ్వాలండి? పరిశుద్ధులు కావాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధతలో రాజీ పడడు. ఆయన మహాపరిశుద్ధుడు. మరి ఆయన ఎందుకు వచ్చావు? మనము ఆయన ఆరాధించే మనము కూడా మనం ఏ అర్హత కలిగి ఉండాలంటే పరిశుద్ధత అనే అర్హత మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో ఈ రోజు మనం ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం భుజించి పానం చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? యోగ్యతను సంపాదించాలి. ఏం సంపాదించాలంటే అందరూ చెప్పాలి. యోగ్యత. యోగ్యత అంటే సిద్ధపాటు. యోగ్యత అంటే పరిశుద్ధత, దేవుడు మెచ్చుకునే స్థితి. బైబిల్ సెలవిస్తుంది, తనను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. సంఖ్యాకాండ 16 మనం చదవద్దు, నా వైపు చూడండి. అక్కడ వారి పరిశుద్ధతను గురించి డబ్బాలు కొట్టుకునే కొంతమంది ఉన్నారు. అభిరామ్ వీళ్ళు వాళ్ళ పరిశుద్ధతను గురించి డబ్బాలు కొట్టుకునేవారు. ఏం చేసేవాళ్ళు? వీళ్ళు వాళ్ళ పరిశుద్ధతను గురించి ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిశుద్ధతను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వట్లేదు. మేము పరిశుద్ధులమే, మాతో ఉన్నవారు పరిశుద్ధులే అని వారంతటా వారు వారిని గురించి ఘోరం ఊదుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 6:1 రాయబడింది. ఆ మాట చదవండి. మత్తయి సువార్త 6:1. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పండి. మనుషులను మెప్పించటము కాదు, దేవుణ్ణి మెప్పించాలి. ఎప్పుడు చెబుతూనే ఉన్నా, నువ్వు ఆత్మీయ స్థితిలో బలంగా ఉండాలి అని అంటే, దేవుడు మెచ్చుకోవాలి అని అంటే, అందరూ ఎదుట తెల్లబట్టలు వేసుకునే అందరి ఎదుట మనం మంచిగా మాట్లాడచ్చు. కానీ రహస్య పాపం ఉందేమో, అది చాలా బలహీనం చేస్తుంది మనిషిని. దెయ్యాలకు లోకువ. ఎవరికి లోకువ అంటే? దెయ్యం అది చూసి, సాతాను అది చూసి ఈయనని దెయ్యాన్ని తీసుకొచ్చి పెడతారు మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, మనుషులకు కనబడాలని, మనుషులు మెచ్చుకోవాలని మనం చేయొద్దు. మనుషులు మెచ్చుకున్నారు అని అంటే వాక్యంలో రాయబడింది, నీకు శ్రమ. ఏమిటండి? నీకు శ్రమ. మనుషులు మెచ్చుకోవాలని చేయొద్దు, దేవుడు మెచ్చుకోవాలని. అందుకే కుడి చేత్తో చేసేది ఏ చేతికి తెలియకూడదు. అట్లాగే నువ్వు ప్రార్థించే సంగతి దేవుడికే తెలియాలి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచి దేవునికి మొరపెట్టమన్నాడు. కానీ సద్దుకైలు
పరిచయం ఏం చేస్తున్నారంటే మనుషుల ఫలాన్ని పొందాలని వీధుల నలుమూలలో ప్రార్థన చేస్తున్నారు. ఆహా, ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పోడు, ఎంత భక్తి చేస్తున్నారని చెప్పుకోవాలని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ సద్దుకైలాగా మత ధర్మశాస్త్ర ప్రదేశకులాగా మనం ఉండకూడదు. ఆయన వద్దకు వచ్చిన మనం ఏమవ్వాలి అంటే పరిశుద్ధపరచబడాలి. ఏమవ్వాలండి? అందరూ చెప్పాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలి అని అంటే వాక్యంలో రాబడి మనం చేయవలసింది ఒకటి ఉంది. అదేమిటంటే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఎట్లా ఉండాలట? అందరూ చెప్పాలి, ఏకభావము. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళారా, మీలో తారతమ్యాలు ఉండకూడదు, హెచ్చు తగ్గులు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. మీరందరూ క్రీస్తు సంబంధులు, యేసు ప్రభు సంబంధులు. ఎవరి సంబంధులు అంటే? యేసు ప్రభు సంబంధులు. మీరు యేసు ప్రభు సంబంధులు కనుక యేసు ప్రభు సంబంధులుగానే ఉండాలి. మీరందరూ ఏకభావము కలిగిన వారై మీరేం ఉండకూడదు? అందరూ చెప్పాలి, కక్షలు ఉండకూడదు. కక్షలు లేక ఏక మనసు అనుకున్నారు. స్తోత్రం చెప్పండి. పెంతెకొస్తు దినాన వారు ఆ యెరూషలేములో కూడుకున్నప్పుడు 10 దినాలు ఆత్మాభిషేకం కొరకు కనిపెట్టారు. 120 మంది 9 దినాలు ఎవరు పెత్తనం వాళ్ళది, ఎవరి ఇష్టం వారిది, ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుకుంటూ జీవిస్తూ ప్రవర్తిస్తూ వస్తున్నారు. దేవుని కార్యం 9వ రోజు వరకు జరగల. 10వ రోజు వాళ్ళు అందరూ అనుకున్నారు మనం ఎట్లా కాదు, దేవుడు చెప్పిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనందరూ ఒకే మాట అవ్వాలి, మనందరూ ఒకే మాట మీదకి రావాలి, మన అందరి ఒకే రెండే కళ్ళు అవ్వాలి, మనందరి ఒకే మనసు అవ్వాలి. స్తోత్రం చెప్పాలి. అట్లా ఏకీభవించి ఏక మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి మంచికి బలముగా దిగి వచ్చాడు. స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుని కార్యాలు జరగాలి అని అంటే భేద అభిప్రాయాలు మనకు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. అది లోపం, పరిశుద్ధ జీవితానికి ఆటంకం. పరిశుద్ధ జీవితానికి ఏమిటండి? అందరూ చెప్పాలి, ఆటంకం. కానీ యోహాను గారు ఆ హేరోదుతో చెప్పాడు, నీ సహోదరుడు భార్యని నీవు చారదీశావు, నువ్వు చేసేది తప్పు అని హెచ్చరిస్తే ఆ రాజుగారు తాము కాంక్ష ఉంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే, మంచిగా బ్రతుకు, నువ్వు చేసేది తప్పుడు పని, మంచి జీవితం కాదు, దీని ద్వారా నీకు నష్టం వస్తుంది, శాపం వస్తుందని సన్యాసం దేవుని చెప్తున్నా రాజు భయపడి సైడ్ అయ్యాడు. కానీ ఆరామి పగబట్టిందండి. స్తోత్రం చెప్పండి. ఆరామి ఏం చేసింది? పగబట్టింది. పగబట్టి ఎక్కడ దాకా తీసుకొచ్చింది చెప్పనా? యోహాను తల తీసేదాకా తీసుకొచ్చింది. ఎక్కడ దాకా తీసుకొచ్చింది? యోహాను తల పరిశుద్ధుడి మీద, అభిషక్తుడి మీద కేకలేస్తానేమో, జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడి మీద, అభిషక్తుడి మీద కేకలేకూడదు. తర్వాత ఆమెకి చరిత్రలో నాశనం అయిపోయింది. బ్రతక మంచిగా బ్రతుకు, రహస్య పాపం లేకుండా ఉండు, దేవుని ఏంటో మంచి శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండు అని చెప్పడం తప్పేమీ కాదు, సరి చేసుకోవాలి. అందుకే యాచుకుంటే దేవుడు ఏమన్నాడంటే, వారిని పవిత్రపరచు. స్తోత్రం చెప్పండి. వారిని ఏం చెప్పన్నాడు దేవుడు? పవిత్రపరచు. కానీ కొరింథీ సంఘంలో ఈ రకంగా మనుషులు ఏకభావం లేని వారు ఉన్నారు.
చదువుకున్నారు, అందరూ చేసేది సంఘ పరిచర్యే, అందరూ లేదు వాక్యమే పాటలు పాడుతున్నారు, వాక్యాల పైన సాక్ష్యాలు చెబుతున్నారు, అందరూ దేవుని సేవలో సాగుతూ ఉన్నారు. కానీ వారిలో ఈ లోపాలు ఉన్నాయి. అందుకు అపొస్తలుడైన పౌలు అంటాడు, అనేక సంఘాల గురించి ఈ రకంగా మాట్లాడలేదు, కానీ కొరింథీలో ఉన్న సంఘాల గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, అదే 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో ఏం చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. కారణం వారిలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. ఏమున్నాయండి? అందరు చెప్పాలి. అల్లరితో కూడిన ఆటపాటలు వాళ్ళలో ఉన్నాయి, విమతములు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, రకరకాల లోపాలు వాళ్ళలో ఉన్నాయి. అందుకే ఆత్మ సంబంధులైన వ్యక్తులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. లోపం. ఒక దైవజనుడు ఆ సంఘాన్ని గురించి సాక్షి చెబుతున్నాడు, మీలో ఇంకా మీరు ఆత్మ సంబంధులు కాలేదు, మీరు దేవుడు మెచ్చుకునేటట్టు లేరు. నేను చెప్తున్నాను దేవుని బిడ్డ, దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవించాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు మెచ్చుకునే జీవితాన్ని జీవించాలి? దేవుడు మెచ్చుకునే జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు మనం దీవించబడతాం. కానీ కొరింథీయులు ఆత్మ సంబంధులుగా లేరు. ఎట్లా ఉన్నారట? చదువుదాం. శరీర సంబంధులైన మనుషులే అనియు. క్రీస్తునందు ఎట్లా ఉన్నారండి? అందరూ చెప్పాలి. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాడు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున దేనితో పెంచాడట? పాలుతోనే పెంచింది, కానీ అన్నముతో మిమ్మల్ని ఏం చేయలేదు, పెంచలేదు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక్కొక్కరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనకు వచ్చినాయి. పాలు తాగుతున్నా, అమ్మ తింటున్నావా? చెప్పాలి గట్టిగా. కాదండి, నేను ఎప్పటికి కూడా పాలే తాగుతానంటే నీకేదో తేడా ఉందని అర్థం. స్తోత్రం చెప్పండి. ఆరోగ్యంలో ఏదో తేడా ఉంది. ఒక ఆయన 80 ఏళ్ళు వచ్చినట, నేను వార్తల్లో చూశాను. 80 ఏళ్ళు వచ్చిన ఆహారం అనేది తినడం లేదట. బాల్యం నుంచి 80 ఏళ్ళ దాకా పాలే తాగుతున్నాడట. ఏం తాగుతున్నాడండి? పాలే తాగుతున్నాడట. నేను అనుకున్నాను ఇంకా అమ్మేమో సక్కలేసి దిగుతున్నామో అనుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఏం తాగుతున్నాడట? ఆహారం అంటే నాకు పడదండి, అరుగుదల ఉండదండి అంటే ఆయనకి ఆ బాడీ అట్లా సెట్ అయిపోయింది. కొంతమందికి మనపడి అంతే కదా, కొంతమందికి కూలింగ్ నీళ్ళు సెట్ అవుతాయి, కొంతమందికి మామూలు నార్మల్ వాటర్ సెట్ అవుతుంది. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వం కలిగినట్టు. ఆయనకి ఆహారం చూస్తే వాంతులు అయిపోతాయి. మనం ఎదిగాము కనుక ఆహారం తినగలుగుతున్నాం. అట్లాగే ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఎదుగు బొదుగు లేని వారుగా ఉన్నారు. కానీ శరీరం ఎట్లా ఉన్నారంటే కలహాలు, కక్షలు, రకరకాల విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు వాళ్ళలో ఉన్నాయి. శారీరకంగా ఒక సంబంధమని అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధంగా మాత్రం వాళ్ళు ఎదగలేకపోయారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, వారికి పరిశుద్ధత అవసరం. మీరు మిమ్మల్ని పాలతో పెంచాను, బలమైన ఆహారం మీకు పెట్టలేదు. మీరు ఇంకను ఎట్లా ఉన్నారు? శరీర సంబంధులై ఉండటం వలన మీరు ఇప్పుడు ఏమైపోయారు? అందరూ చెప్పాలి. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏమివ్వట్లేదండి? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వండి. నేను చెప్తున్నాను,
ఎక్కడున్న పరిశుద్ధంగా బ్రతకండి. మీరు ఎక్కడున్న పరిశుద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంతేగాని పరిశుద్ధత తప్పి మీరు బ్రతికితే జీవోత్సవంలాగా ఉంటది కానీ మీ ఆత్మీయ స్థితి ఎదుగు పొదుగు లేనట్టుగానే ఉంటది కానీ మీ ఆత్మీయ స్థితి దేవుని దీవెన మాత్రం మన మీదకి రానే రాదు. దేవుని కార్యాలు మన కుటుంబంలో జరగవు. కనుక శరీర సంబంధం ఉన్న ప్రతివాడు ఎటువంటి వాడంటే బలహీనుడు. ఈ శరీర సంబంధమైన మనసు మనలో ఉండకూడదు. ఈ శరీర సంబంధమైన మనసు ఉండటం ద్వారా మనం బలహీనును పరిశుద్ధత వైపు అడుగులు వేసేవారు మనము కాలేము. ఇగో ఇప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తిని భుజించి పానం చేయబోతున్నాం. దీనికి మనం ఏం చేయాలంటే శరీర సంబంధం ఉన్న ప్రతి లోపాన్ని మనం సరి చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. శరీర సంబంధం ఉన్న ప్రతి లోపాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అందుకే బైబిల్ రాయబడింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగు చేసి అంటే పరిశీలన చేసుకుని దిద్దుకొని సరి చేసుకొని మనము ప్రభు శరీరాన్ని తినాలి, ప్రభు రక్తాన్ని మనం పాలన చేయాలి. ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు. సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. దేవుని అంటే యోగ్యులుగా మనం ఉండాలి. నిన్ను గురించి నువ్వు పోరుదుకోవటం కాదు, నన్ను గురించి పోరుదుకోవటం కాదు. దేవుడు మెచ్చే జీవితాన్ని మనం జీవించాలి. ఎట్లా జీవించాలండి? అందరూ చెప్పాలి గట్టిగా. దేవుడు మెచ్చే జీవితాన్ని మనము జీవించాలి. యోగ్యులుగా ఉండాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారుగా మనం ఉండాలి. దేవుని ఎదుట యోగ్యులుగా మనం ఉన్నామా? ఆలోచించండి ఒక్కసారి. దేవుని ఎదుట యోగ్యులుగా మనం ఉన్నామా? దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటే నీవు ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి అర్హురాలువి. సరి చేసుకోవాలి. మనం యేసు ప్రభువుతోనండి 12 మంది శిష్యులు ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ అంటాడు ప్రభు, ఇదిగో మీరందరూ పవిత్రులు కానీ అందరూ పవిత్రులు కాదు. అందరూ పవిత్రులు అంటాడు, మీలో కొందరు పవిత్రులు కారంటాడు. స్తోత్రం చెప్పండి. 11వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చదువుకుంటాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదవండి ఆ మాట. యేసు అతన్ని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొననక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడయ్యాడు. మీరును చూసారు ఇందులో ఎంత అర్థంలో చూడండి. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ ఏమి కాదట? పవిత్రులు కాదు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చేసే అద్భుతాలు చూస్తున్నారు.
యేసు ప్రభు ఇచ్చేది తింటా ఉన్నారు, యేసు ప్రభుతో కలిసి నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ నిద్రపోతే అక్కడ నిద్రపోతారు. యేసు ప్రభుతోనే కలిసి ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? మీరు అందరూ పవిత్రులు కారు. అంటే లోపాలు కలిగిన వారు అక్కడ ఉన్నారు. ఏం కలిగిన వారండి? అందరూ చెప్పండి. లోపాలు కలిగిన వారు అక్కడ ఉన్నారు. వాళ్ళలో చెయ్యి వేసేవారులారా, మిమ్మును మీరు దేవుని యొక్క యోగ్యులుగా కనుపరుచుకోవాలి. మిమ్మును మీరు దేవుని ఎదుట సరి చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చేసి ఆ పాత్రలను మీరు తినాలి, త్రాగాలి. తద్వారా బైబిల్ సెలవిస్తుంది, ఇట్లా సరి చేసుకుని మీరు తినడం ద్వారా ఇటు స్థితి గలవారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటు స్థితి గలవారు ఎటువంటి వారట? ధన్యులు. కాబట్టి దేవుని బిడ్డ పవిత్రపరుచుకోవాలి. మనం ఏం చేసుకోవాలండి? చెప్పాలి గట్టిగా. దిద్దుకోవాలి. ఏం చేసుకోవాలి? మనము దిద్దుకోవాలి. అందుకే ప్రభువే అన్నాడు, ఆయనతో శిష్యులందరితో అంటున్నాడు, మీరు పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు కాదు. నేను అడుగుతున్నాను దేవుని బిడ్డ, గత బండారాధన నుంచి బండారాధన వరకు దేవుని ఎదుట మన నడవడిక, మన క్రియలు, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది దేవుని ఎదుట? పైకేమో ప్రజలు మెచ్చుకునేటట్టు, లోనకేమో దేవునికి దూరం అయిపోయేవేమో. జాగ్రత్త. నేను చెప్తున్నాను, నీకెన్నున్నా ఏం సంపాదించినా దేవునికి దగ్గర లేకపోతే అదంతా శాపగ్రస్తమే, అదంతా నాశనమే. అందుకే దేవుని సాగుని చెప్తున్నాం, దేవునికి దగ్గర కావాలి. స్తోత్రం చెప్పండి. ఎవరికి దగ్గర కావాలి? అందరూ చెప్పాలి. దేవునికి దగ్గర కావాలి. దేవునికి దగ్గర అవటం ద్వారా నీ వెనకే ఆశీర్వాదం వస్తుంది. ఏమొస్తుందండి? నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ నీ దగ్గరకు వస్తుంది ఆశీర్వాదం. ఆశీర్వాదం కొరకు పరిగెట్టవలసిన పరిస్థితి లేదు. మనం పవిత్రంగా మనం బ్రతకాలి. ఎట్లా బ్రతకాలండి? అది వాక్యం సెలవిస్తుంది. వారు పవిత్రపరచబడాలి అని అంటే పాప పరిహారార్థాలు వారి మీద ప్రోక్షించబడాలి. అందుకే మనము కూడా వాక్యము ద్వారా సరి చేసుకొని ఈ బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దిద్దుకోవడం తప్పు కాదండి, సర్దుకోవడం తప్పు. నీకు నువ్వు మెచ్చుకొని తప్పుడు త్రోవలాడు తప్పు. నిన్ను గురించి దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటే ప్రజలు మెచ్చుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మెచ్చుకుంటే ప్రజలు మెచ్చుకుంటారు. ప్రజలు మెచ్చుకునేటట్టు జీవించి దేవుడికి దూరం ఉంటే జీవితం శాపగ్రస్తం. అట్లా మనం ఉండకూడదు. దిద్దుకుందాం. బల కార్యక్రమంలో చేతులు వేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.